హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురువారం పూజ ముగించుకొని మీతో కొన్ని బాబా గురించి పంచుకోవాలనుకుంటున్నాను ఆలోచనలు. మేము సండే పెంచలకోనకు వెళ్ళాము. వెళ్ళి సోమవారం ఈవినింగ్ వచ్చాము. ఆ రోజంతా బాగా మరుసటి రోజు పొద్దున్నే బాబా నాకు కళ్ళలో కనిపించి, కళ ఎప్పుడు రాలేదు, ఎందుకు అర్థం కావడంలే. బాబా ఏం చేశాడంటే, కళలో పెద్ద ఫోటో ఉంది, కాషాయ వస్త్రంతో బాబా ఫోటో ఉంది. అందులోంచి బాబా ముఖమంతా ఒకలా విచారంగా పెట్టుకున్నారు. ఎందుకు అని నేను దిగులు పడుచు బాబా కేసి చూశాను, భయంగా చూశాను. అంతలో బాబా కళ్ళు తిప్పుకుంటూ నా కళ్ళు చూస్తున్నాడు. అంతలో నేను ఇంకో హాల్లోకి పరిగెత్తాను. అప్పుడు బాబా చైర్లో కూర్చొని కాళ్ళు చాపుకుంటూ నాకు కాళ్ళకు నమస్కారం చేసుకోమని చెప్తున్నాడు సైగలతో. నాకేం అర్థం కావడంలే. అంతలో మా అన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళ గురించి చెప్పాను నేను. చెప్తే వాళ్ళు వెంటనే బీరువాలో పెట్టేశారు పటము. అయినా బాబా వచ్చి మళ్ళా యథాస్థానం గోడకు తగిలిచి ఉంది ఫోటో. మళ్ళీ చెప్తున్నాను, నాకు భయం వేస్తుంది, బాబా ఇట్లా కనపడుతున్నాడు, ఫోటోలో కళ్ళు అన్నీ తిప్పుతూ చాలా కనపడుతున్నాడు, చేతులు కాళ్ళు అంతా అని చెప్పాను. అప్పుడు బాబాకు దుప్పటి కట్టేసినారు ఒకటేసారి కళ్ళకు. ఆయన ఒక కాషాయ వస్త్రాలతో ప్రత్యక్షమయ్యాడు. ఈ కళ గురించి చెప్పండి ఫ్రెండ్స్, నాకు ఎందుకో అయోమయంగా ఉంది. మీకన్నా ఏమైనా తెలిసింటే ఈ స్వప్నంలో బాబా నాకు అన్నీ చాలా చక్కగా కనపడ్డాడు. న్యాచురల్గా కాళ్ళు ఊపుకుంటూ, ముఖంలో కళ్ళు అన్నీ కదిలించుకుంటూ ఇలా ఈ కళ నాకు రావడం ఇదే మొదటిసారి. ఇలా రావడం చాలాసార్లు వచ్చాయి, కానీ ఈ కళ రావడం ఇదే మొదటిసారి. కాబట్టి ఏమైనా తెలిసింటే చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకు నాకు ఈ కళ గురించి ఏమీ అర్థం కావడం లేదు. మీకేమైనా ఏమైనా తెలిసింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సాయి భక్తులందరికీ బాబా మంచి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.